హరే కృష్ణ. వెల్కమ్ టు జాన్వి సాత్విక్ కిచెన్. టుడే రెసిపీ లెమన్ రైస్. కావాల్సిన పదార్థాలు: నిమ్మకాయలు, వేరుశనగ పలుకులు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు, ఆయిల్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. తర్వాత శనగపప్పు, పలుకులు వేసుకొని బాగా వేపుకోవాలి. శనగపప్పు, వేరుశనగ పలుకులు ఎంత బాగా వేగితే అంత బాగా లెమన్ రైస్కి టేస్ట్ పెరుగుతుందండి. దాంట్లోనే కొంచెం ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. మనం పలుకులు దూరగా వేగిన తర్వాత మాత్రమే అవి వేపుకోవాలండి. పిల్లలకి చాలా మార్నింగ్ పూట లేట్ అయిపోతుంది అన్నప్పుడు ఈజీగా చేసుకోవడానికి ఈ లెమన్ రైస్ చాలా బాగుంటుందండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి త్వరగా అయిపోయే రెసిపీ ఏదైనా ఉంది అంటే లెమన్ రైసేనండి. పోపులు అన్నీ వేసుకున్నాం కదండి, బాగా ఒకసారి వేపేసుకొని దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. దాంట్లోనే కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి. కరివేపాకు ఇంకా ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే మరింత టేస్ట్ పెరుగుతుందండి లెమన్ రైస్కి. ఇవన్నీ బాగా వేపుకున్న తర్వాత మనం ముందుగా దీనికి ఇంగువ మంచి టేస్ట్ పెంచుతుందండి. ఇంగువ అనేది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే వేసుకుంటున్నాను. ఇది పోపు బాగా వేగాక మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న రైస్ని ఇందులో కలిపేసుకుంటే లెమన్ రైస్ రెడీ అండి. ఒకసారి బాగా కలుపుకున్నాక వేడిగా ఉన్న అన్నాన్ని వేయకూడదండి, ఎందుకంటే లెమన్ రైస్ ముద్దగా ఉంటుంది. కొంచెం చల్లార్చినిచ్చి అందులో వేసుకొని నిమ్మకాయ చెక్కలు పిండుకొని సాల్ట్ కూడా దానికి ఎంత సరిపోతుందో వేసుకొని బాగా కలిపేసుకుంటే లెమన్ రైస్ రెడీ అండి. ఒకసారి దీన్ని కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి ఇప్పుడు మన పిల్లలకి మనం పెడితే చాలా మంచిదండి. కృష్ణుడికి తులసి వేసి సమర్పించాలి. ఎంతో టేస్టీ లెమన్ రైస్ రెడీ అండి. మీరు కూడా ఇంట్లో ఇలానే ప్రిపేర్ చేసుకొని నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారా, లెమన్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని పిల్లలకు పెడితే చాలా ఇష్టంగాను మళ్ళీ ఇంకొకసారి చేయమని మనల్ని అడుగుతూ ఉంటారండి. చాలా ఈజీ కదా. ఇంకెందుకు మరి లేటు, మీరు కూడా ట్రై చేయండి. హరే కృష్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా పిల్లలు చూసారా, నేనైతే ఇలాగ లంచ్ ప్రిపేర్ చేశాను. చాలా ఈజీ కదా. కొంచెం దీంతో పాటు మనం పెరుగు కూడా పెడితే పిల్లలకి చలవ కూడా చేస్తుంది. హరే కృష్ణ. బాయ్.